ఈ చిన్న కథని చివరి వరకు వినండి. నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీరు తప్పకుండా ఒక మంచి విషయాన్ని నేర్చుకుంటారు. ఒక పల్లెటూరులో ఊరి బయట రెండు పాత్రలు ఉంటాయి. ఉంటాయి. ఒకటి రాగి పాత్ర, ఒకటి కుండ, మట్టి కుండ. అయితే ఆ రాగి పాత్ర మాత్రం సూర్యరశ్మికి దగదగ మెరుస్తూ అందంగా ఉన్నానని గొప్పగా ఫీల్ అయిపోతుంటుంది. ఆ కుండను చూసి దాన్ని ఎప్పుడు చిన్న చూపు చూస్తుంది. చూడు, అసలు నీకు అధికారమే లేదు, యూ డోంట్ హ్యావ్ ఎలిజిబిలిటీ టు స్టాండ్ నెక్స్ట్ టు మీ. నేను ఎంత అందంగా ఉన్నాను, వచ్చిపోయేటోళ్ళందరూ నన్ను చూస్తుంటారు, నేను దగదగ మెచ్చిపోతుంటాను, నువ్వు మాత్రం ఆ మూలకు పడి ఉంటావు, నీతో ఉపయోగం ఏం లేదు అని దాన్ని అన్నప్పుడు ఆ మట్టి కుండ ఒక విషయం చెప్తుంది. అందరూ ఒక్కొక్క పర్పస్ కి జీవితంలో పుడతారు. టైం వస్తుంది నాకు కూడా అన్న ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ వచ్చానన్నప్పుడు నవ్వుతుంది. పర్పస్ అబ్బా అని ఆ రాగి బిందె దాన్ని ఎక్కిరిస్తుంది. ఇలాగ సమయం గడిచిపోతుంది, అందరు వస్తూ పోతుంటారు. సమయం తర్వాత ఒక వేసవి కాలం, బ్రహ్మాండమైన ఎండ. ఇలాగా మేలో ఉన్నప్పుడు, మే మంత్ లో మనకు జరిగినట్టుగా 4-5 రోజులు బ్రహ్మాండమైన ఎండ. అందరూ ఆ దారిలో వెళ్ళిపోయి వచ్చేవాళ్ళు ఆ రెండు పాత్రలను చూసి ఒక ఆయన వచ్చి దగదగ మెరిసిపోతున్న కుండలో ఆ వెండి పాత్రలో నీళ్లు ఎట్టగానే అమ్మా మండిపోతుందిరా అని చేయి తీసేసి ఆ మట్టి కుండలో ఉన్న నీళ్ళని తాగి హాయిగా తన ప్రయాణాన్ని తాను సాగిస్తాడు. ఆ ఎండకి రాగి పాత్రలో ఉన్న నీళ్లు వేడెక్కి దగదగ ఏమంటే బాయిల్ అవుతుంటాయి, అంత వేడైపోద్ది. అందరూ వచ్చి ఆ రాగి పాత్రని, కుండని చూస్తారు, కానీ ఎవరు నీళ్ళు తాగరు. అందరూ పోయి ఆ మట్టి కుండల నుంచి నీళ్లు తాగుతుంటారు, వెళ్తుంటారు. ఇలాగా చాలా మంది వచ్చే వాళ్ళందరూ ఆ రాగి పాత్రని చూస్తారు, మట్టి కుండ నీళ్ళు తాగి వెళ్ళిపోయినప్పుడు ఆ రాగి పాత్ర కుండని అంటుంది, ఏంటి విచిత్రం, అందరు నన్ను చూస్తారు, నీ దగ్గర పోయి నీళ్ళు తాగుతారు ఏంటి అన్నప్పుడు మట్టి కుండ, ఇప్పుడు చెప్తాను విను, ఇది పర్పస్. బయట అందమే కాదు, ప్రజలకి ఉపయోగపడగలగాలి. ఈ ప్రపంచంలో మనం కూడా చాలాసార్లు చూస్తాం, మంచి డ్రెస్సులు, మంచి వాచ్, మంచి షూస్ వేసుకుంటే కాదు, మన వల్ల వేరే వాళ్ళకి ఉపయోగం ఉన్నప్పుడు అది పెద్ద గొప్ప మార్పును తెస్తుంది. మనం కూడా సొసైటీకి కానీ, ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీకి కానీ ఏదో ఒకటి విధంగా సహాయం చేయగలిగితే దానంత గొప్ప తృప్తి, దానంత గొప్ప సంతృప్తి, గుర్తింపు వేరే ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.